ఏంటి మూర్తన్నా అంత గట్టిగా నవ్వుతున్నావు? క్లోజ్ స్మైలా? రాత్రి ఒక కళ వచ్చిందిలే. కళ? ఆ కళ్ళలో మన ఇద్దరం వాటిలో మందు కొట్టాం. చిత్రం ఏంటంటే ఉన్నట్టుండి మాట్లాడాడు. అవును, నోరు మూయిరా వెదవా అన్నాడు కదూ. నా కళ్ళలో మాట్లాడింది నీకెలా తెలుసు? ఆ కళ్ళ నేను కూడా ఉన్నాను కదా, నిన్ను అన్నది నాకు వినపడదా? అది కాదు, ఆ కళ్ళలో ఏమైందంటే ఏమైందంటే పట్లకాలే. ఏమిటి అలా ఫీల్ అయిపోతున్నావు? ఇప్పుడు పెళ్ళైపోయిందా ఏంటి? నేను చెప్పాలా? ఏంటి అంతా తెలుసు కూడా. సికింద్రని అనుకున్నాడంటే అతను ఎవరు ఒప్పించగలరు? నీకు మంచి మొగుడిని చూడాలన్న పట్టుదలతో అతను చూసిన సంబంధం నీకు ఇష్టమా కాదా అని అడగడం కూడా మర్చిపోతున్నాడు. నువ్వు బాధపడుకో, ఈ పెళ్లి జరగదు. తప్పించే ప్లాన్ వేసా, చెడగొట్టే మనిషిని చూసా. వస్తాడు చూడు బేబీ. ఏ క్యా గెటప్ హై? ఏ పెద్ద సింగారి అంగీ హై. ఉతకడానికి వేస్తే ఈ నైట్ కి నైటీ కింద సెటప్ చేశా. హౌ ఇస్ ఇట్? ఆహా, ఓహో, ఇదిగో ప్రేమలేఖ. నాకు ప్రేమలేఖ అంటే చచ్చేంత సిగ్గు. కొట్టానంటే మొహం వాచిపోద్ది. ఇది లవ్ లెటర్ కాదు, చూడు. అక్షరాలు తెలుగే, కానీ భాష తెలుగు కాదే. అది తెలుగులో పంజాబీ. పూజా ఆర్ మే. ఇది గట్టిగా చదవడానికి కాదు. ఈ మ్యాటర్ అంతా పంజాబ్ కి సీక్రెట్ గా వెళ్ళాలి. ఈ లెటర్ తీసుకుని నేను పంజాబ్ వెళ్ళాలా? నువ్వు వెళ్ళక్కర్లేదు, నీ గొంతు వెళ్తే చాలు. ఉండు, నంబర్ డైల్ చేసేస్తాను. అక్కడ హర్భజన్ సింగ్ ఉంటాడు, అతనితో ఈ మ్యాటర్ అంతా చెప్పు. హలో, జబో 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 జబో. మామూలుగా మాట్లాడు. मैं हरभजन सिंह बात कर रहा हूँ. तुम कौन हो? अरे ओ हरभजन सिंह, मैं और पूजा प्यार करते हैं, बहुत बहुत प्यार करते हैं. क्या? तुम हमारा बीच में शैतान बन के आया. अगर तुम पूजा से शादी करने की कोशिश किया तो हम खुदकुशी करेंगे. क्या? ఏంటా నవ్వు? నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ అనుకుంటున్నావా? గబ్బర్ సింగ్ కా బాప్ జబ్బర్ సింగ్. ఎవడి హర్భజన్ సింగ్? క్రికెట్ ప్లేయరా? కాదు, పూజాని కట్టుకోబోయేవాడు. అతనితో తెలుగు పంజాబీలో నేనేమి చెప్పి తిని? నేను పూజాని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరి మధ్యలో నాకు దెయ్యం. నువ్వు గనక పూజాని పెళ్లి చేసుకునేటట్టయితే అదే పెళ్లి పందిట్లో ఊరేసుకు చేస్తాం అని చెప్పితిరి. అయితే పెళ్లి ఆగిపోదు. చెడగొట్టాలనిగా నీతో ఫోన్ చేయించింది, నువ్వే చెడగొట్టావు. ఇప్పుడే ఈ విషయం పెద్ద సర్దార్జీ గారితో చెప్పి నీ కుట్ర బయట పెడతారే తోకరాని. చెప్పు. చెప్పావంటే నువ్వు మూగడి కాదని బయటపడి నీ వీపు పంజాబీ దాబా వద్ది. చెప్పా జప చెప్పా జప 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 బెచ్చ చెప్పా. చచ, తెలియని భాష. అనవసరంగా వేలటి ఇరుక్కున్నాను. లవ్ లెటర్. అమ్మ గజరో, నోట్తో చెప్పలేక లెటర్ రాసావా? ఎవరో ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారు. ఎవరో తెలియదు. ఆ విషయం తెలుసుకోవడానికి నేను ఈవినింగ్ ఫ్లైట్ వస్తున్నాను. ఏంటండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు? ఎవరో పెళ్లి కొడుకు ఫోన్ చేసి పెళ్లి చెడగొట్టారట. ఎవరు? ఎవరో తెలియదు. ఈవినింగ్ ఫ్లైట్ కి సికింద్ర వస్తున్నాడు. అయ్యో, సికిందర్ వస్తున్నాడా? లెటర్, లవ్ లెటర్. ఏ క్యా సంగతి హై? సంగతి ఏంటంటే, నువ్వు రాసి లవ్ లెటర్ తెలుగులో పంజాబీ అని అర్థమైంది, కానీ పంజాబీలో నీ హృదయం ఏంటో అర్థం కావడం లేదు. అయినా అర్థం చేసుకున్నాను. మే ఔర్ నువ్వు నేను పూజ అంటే గుళ్ళో ప్యార్ కర్తా హై, పెళ్లి చేసుకుందా. తుమ్ హమారా రాత్రి పగలు బీచ్ మే, బీచ్ లో సైతాన్ బన్కే ఆయా హై, శనక్కాయలు కొనుక్కొని తిందా. అయ్య బాబోయ్, లెటర్ విడిగా దొరికింది. కొంప మునిగిపోయింది. నువ్వు చదువుతావా? అసలే పంజాబీ, పైగా మోగోడవి. ఎల్లెల్లి పని చూసుకో. నీకు రాసిందా? తప్పురా, ఇది పంజాబీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. నా క్లాస్ రాకరా ప్లీజ్. లేపుకెళ్ళిపోతావా? అది నా గజరో లెటర్ రా బెబ్బే. రే బెబ్బే, నమస్తే సికిందర్ సాబ్. ఎవరెతను? పెంచులయ్యా తన బాకీ కుక్క కోసం ఇతన్ని ఇక్కడ తాకట్టు పెట్టాడు అంతే.
ఎందుకు చేసావు ఫోన్ చెప్పు. నువ్వే చేసావా ఎవరైనా చేయమన్నారా చెప్పు. ఆగు, ఆగు, చాలు చూడదు. ఏష్యా, ఎందుకు వాడు కొడుతున్నావు? వరలు కావచ్చు. పూజా గురించి హరిభజన్ సింగ్ ఫోన్ చేసింది వీడే. వాడా? వాడు ఫోన్ చేయటమే. వాడు ఫోన్ చేసినంత ఆ లెటర్లోనే ఉంది. మతుండి మాట్లాడుతున్నావా? వాడు చెప్పడం ఏంటి? వాడికి మాట్లాడరావు. నోళ్ళని మోగాడు వాడు. మోగాడా? అవును. పడుకో. ఆ ఉత్తరం ఆడిది కాదండి, రాత్రి నా మీద ఎవరో పడేశారు. నేను భాష రాక చూస్తుంటే వీడు పట్టుకొచ్చేసాడు. అబ్బో, ఓ, సిక్కు దెబ్బ సినిగిపోయిందిరా బాబోయ్. ఆ, లడ్డు వచ్చారా? ఏరి మీ మంత్రి గారు రాలేదే? అదే మీ తోగ్గారు. అబ్బాబే మీరేం తప్పలేదండి, మన లైన్లోనే డిఫెక్ట్ ఉంది. చూడండి, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడడం కనుక మీ అన్నయ్య గారు చూశారనుకోండి, మళ్ళీ నన్ను ఒక వాయి పీగుతారు. అదే నాకు ఫినిషింగ్ టచ్ అవుతుంది. ప్లీజ్ దయచేసి వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. అమ్మా ఏమండి, మా అమ్మని తలుచుకున్నానండి, మిమ్మల్ని కాదు. ప్లీజ్ ఎగ్జిట్ కండి, వెళ్ళండి, ఎగ్జిట్ కండి ప్లీజ్. పూజ, ఎలా ఉన్నాడు ఈ బాలాజీ? పెదనాన్న అడ్డుకోకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నా అదే తప్పు. ఇదంతా ఎవరికోసం? నీకోసమేగా. నువ్వు బాలాజీని ప్రేమిస్తున్నావా? బాలాజీకి నేను చెప్పాలా? అయ్ బాబోయ్ వద్దే. సికింద్ర నీకు ఈ విషయం తెలిస్తే మన ముగ్గురిని చంపేస్తాడు. పూజ, పూజ, పూజ! ఎక్కడి నుంచో రావడం ఏంటి? ఈ పంజాబీ హౌస్ లో పడ్డం ఏంటి? హర్భజన్ సింగ్ కి నేను ఫోన్ చేయడం ఏంటి? సికింద్ర చేతిలో చిరగడం ఏంటి? ఇది మిచ్చ లేక కథకు మచ్చ? బాలాజీ, నేను చెప్పింది చేయకపోతే ఇదే నీ ఎండు. ఏ? చూడు, సామానంతా సర్దుకొని రెడీగా ఉండు. ఏ పై రూమ్ లోకి షిఫ్ట్ చేస్తున్నారా? ఎందుకు? ఇక్కడ బానే ఉంది, కిచెన్ కి దగ్గరగా. నువ్వు ఇక్కడి నుంచి పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోవాలి. ఆ ఫోన్ చేసింది నువ్వే నన్ను అనుమానించే సికిందర్ అన్నయ్య నిన్ను చంపబోయాడు కదా. అవును. ఇప్పుడు నువ్వు మూగడే కాదు, నీకు మాటలు వచ్చు అని తెలిస్తే నీ తల తీసుకొని పంజాబ్ వెళ్ళిపోతాడు. నువ్వు ఇక్కడి నుంచి చెక్కి. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి కదలదలుచుకోలేదు. నేను ఎఫర్ట్స్ కోసం వచ్చిన మనిషినండి. నాకంటూ కొన్ని బిజినెస్ ఐడియాలుంటాయి. నేను అనుకున్న డబ్బు సంపాదించేంత వరకు ఈ పంజాబీ హౌస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కదలను. ఎంత? 9,90,300 రూపాయలు. ఆ, ఎస్. పిచ్చి పిచ్చి వేషాలేకు. మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఆ ఫోన్ చేసింది నువ్వేనని సికిందర్ అన్నయ్యతో చెప్తాను. చెప్పుకోండి, అసలు పంజాబీ నాకెక్కడొచ్చు? ఆ లెటర్ రాసింది, నాతో ఫోన్ చేయించింది మీరేనని సికిందర్ సింగ్ గారితో చెప్తాను. ఎందుకంటే పూజా గారికి పెళ్లి జరగడం ఈవిడికి ఇష్టం లేదు. పెళ్లి జరిగితే ఆస్తిలో సహంభాగం ఎక్కడ ఈవిడ తీసుకెళ్లిపోతుందేమోనని మీరేసే మాస్టర్ ప్లాన్ అని నేనే వెళ్లి ఆయనతో చెప్తాను. ఆ, ఈ కథంతా నేను ఇప్పుడు చెప్పాను. మీరు చెప్పలేదు, నేనే ఎక్స్టెండ్ చేశా. మీరు బ్లాక్ మెయిల్ చేస్తే నేను సూపర్ బ్లాక్ మెయిల్ చేస్తాను. వల్లే మన సంబంధం వద్దనుకుంటే మన పూజా క్యారెక్టర్ అనుమానించారనుకునేవాడిని. కానీ ఆ ఫోన్ కాల్ కి లాంఛనం అడిగాడు. మన నేషనల్ ట్రావెల్స్, కాటన్ ఇండస్ట్రీస్ రాసిస్తే ఫోన్ కాల్ పట్టించుకోవట. ఛే! వాడే సర్దార్జీ. వాడు నిజమైన సర్దార్జీ అయి ఉంటే డబ్బు కోసం ఈ విధంగా కక్కుర్తి మాట మాట్లాడేవాడు కాదు. నువ్వేమన్నావు? ట్రావెల్సే కాదు, ఫ్యాక్టరీలే కాదు, నా ఆస్తి మొత్తం రాసిస్తా అన్నాను. హ? నా చెల్లెల్ని మాత్రం ఇవ్వనన్నాను. శభాష్! పూజా బేటి, ఆ ఫోన్ చేసిన వాడు నీకు చెడు చేయాలని చూస్తే అది నీకు మంచే జరిగింది. నేను నీకు పెళ్లి చేయడం అనేది నా బాధ్యత తీర్చుకోవడం, అంతేకాని నా బరువును దించుకోవడం కాదమ్మా. నువ్వంటే మా అందరికీ ప్రాణం. నిన్ను ప్రాణంగా చూసుకునేవాడి చేతిలోనే పెడతాం.